శివాయ. చిన్నవాడా, ఈ భూమిపై నీ కాలం ముగిసింది. ఇప్పుడు నా వెంట రావాల్సిన సమయం వచ్చింది. ఓం నమ శివాయ. అమ్మ పిలుపు లేనిదే ఆయుస్సు లేదు, మాతృగర్భం లేనిదే జననం లేదు. ఇది సృష్టి ధర్మం, బ్రహ్మ రాసిన శాసనం. కానీ యుగ యుగాల చరిత్రలో ఆ బ్రహ్మరాత్రిని తిరగరాస్తూ తల్లి గర్భమే లేకుండా పుట్టిన ఒక బాలుడు ఈ భూమి మీద ఎలా అవతరించాడు? సాధారణ మానవుడిగా కాకుండా 3 కళ్ళు 4 చేతులతో సాక్షాత్తు ఆ మహాకారుడికి ప్రతిరూపంగా ఈ భూమి పొరలను చీల్చుతూ ఉద్భవించాడు. మనం ఏ పరమశివుని దేవాలయానికి వెళ్ళినా గర్భగుడిలో ఉన్న ఆ లయకారికుడి కంటే ముందే మనకు ఎదురుగా ఎంతో గంభీరంగా దర్శనమిచ్చేది ఆ పరమాత్ముడు శివుని వాహనమైన శ్రీ నందీశ్వరుడే. అయితే శ్రీ నందీశ్వరుడు కేవలం ఒక వాహనమేనా, లేక ఆయన జన్మకి ఏదైనా రహస్యం ఉందా? ఒక సాధారణ బాలుడు కైలాస ద్వారపాలకుడిగా శివగణాలకు అధిపతిగా ఎలా మారగలిగాడు? అసలు ఆయన పుట్టుక వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు మనం పురాణాల పేజీల్లో దాగి ఉన్న ఒక అగ్ని లాంటి రహస్యం తెలుసుకోబోతున్నాం. ఇది శ్రీ నందీశ్వర పురాణం. కథలోకి వెళ్లే ముందు మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి, అంటే కృతయుగంలోకి వెళ్ళాలి. ఆ ప్రదేశం మానవులెవ్వరూ చేరుకోలేని ప్రదేశం. అవి హిమాలయ పర్వతాలు. అక్కడ వీచే గాలికి శరీరంలోని ఎముకలు గడ్డ కట్టుకుపోయేంత చలి ఉంటుంది. అలాంటి హిమాలయ పర్వతాల్లో శిలాదుడు అనే గొప్ప మహర్షి నివసించేవాడు. ఆయన వేదాలను అవపోసన పట్టిన మహాజ్ఞాని, సత్యమే తప్ప అసత్యమాడనే ధర్మాత్ముడు. ఆయన ఒక కఠినమైన నియమాన్ని పాటించేవాడు. అది నైష్ఠిక బ్రహ్మచర్యం. సంసారం, పెళ్లి, పిల్లలు ఇవన్నీ తన మోక్ష మార్గానికి అడ్డంకిగా భావించి తన జీవితాన్ని పూర్తిగా ఆ పరమశివుడికి అంకితం చేశాడు. కానీ విధి విచిత్రమైనది. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి. ఒక రోజు రాత్రి శిలాదుడికి ఒక పీడకల వచ్చింది. ఆ కలలో ఆయన సూర్యచంద్రులు లేని దట్టమైన చీకటితో నిండి ఉన్న ఉన్నమ నరకంలో నిలబడి ఉన్నాడు. ఎటు చూసిన బగబగా మండుతున్న నిప్పుల కుంపట్లు, భయంకరమైన ఆర్తనాదాలు. ఆ నరకంలో ఒక పెద్ద అగ్నిగుండం ఉంది. తలక్రిందులుగా వేలాడుతూ కొంతమంది ఆ మంటల వేడికి తట్టుకోలేక రక్షించండి, దాహం అని అరుస్తున్నారు. శిలాదుడు భయపడుతూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా ఆయన గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ నరకంలో మగ్గుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆయన పితృదేవతలైన తాతలు. అప్పుడు శిలాదుడు, తాతగారు, నేను భూమి మీద ఇంత గొప్ప ధర్మస్థుడిలా జీవిస్తున్నాను కదా, నా పుణ్యఫలం మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోలేదా అనే శిలాదుడు ఆవేదనగా అడిగాడు. అప్పుడు ఆ పితృదేవతలలో ఒకడు శిలాదుని వైపు కోపంగా చూస్తూ, ఓరి మూర్ఖుడా శిలాధ, నువ్వు గొప్ప తపస్వి కావచ్చు, నువ్వు వేదాలను అవపోషణ పట్టిన వాడివే కావచ్చు, కానీ నీకు వంశోద్ధారకుడు లేడు. అపుత్రస్య గతిర్నాస్తి. అంటే శాస్త్రం ప్రకారం పుత్రుడు లేనివానికి సద్గతి లేదు. నీకు ఆ మాత్రం తెలియదా? నీ స్వార్థం కోసం పెళ్లి పిల్లలు వద్దని నీ మోక్షం కోసం భీష్మించుకుని కూర్చున్నావులా? ఇక నీతోనే మా వంశం అనే దారం తెగిపోతుంది. అందుకే మాకు ఈ నరకయాతన. ఆ మాటలు వినగానే శిలాదుడికి జ్ఞానోదయం అయింది. కానీ కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. ఆ పితృదేవతలు ఒక అసాధ్యమైన షరతు పెట్టారు. శిలాదా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఒక సామాన్యమైన కొడుకుని కంటే వాడు ఏదో ఒక రోజు చావక తప్పదు. ఇప్పుడు మళ్ళీ మాకు ఈ నరకమే ప్రాప్తిస్తుంది. మాకు శాశ్వతమైన విముక్తి కావాలంటే నీకు పుట్టబోయే కొడుకు సామాన్యుడు కాకూడదు, వాడికి చావు అనేదే ఉండకూడదు, వాడు అమరుడై ఉండాలి అని షరతు పెట్టారు. మరణం లేని బిడ్డను, సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు కదా, మరి చావులేని బిడ్డను ఎలా పొందాలని శిలాదుడు ఆలోచనలో పడ్డాడు. సామాన్య మానవులైతే అది అసాధ్యమని వదిలేసేవారేమో, కానీ శిలాదుని సంకల్పం చాలా బలంగా ఉంది. నాకు సామాన్యమైన పుత్రుడు వద్దు, సాక్షాత్తు మృత్యువుని జయించగల శక్తి ఉన్న కొడుకు కావాలి. ఈ అసాధ్యమైన కోరిక తీర్చగలిగేది ఆ కైలాసవాసుడు పరమశివుడు ఒక్కడే అని నిర్ణయించుకున్నాడు. హిమాలయ మంచు శిఖరాల్లోకి వెళ్ళాడు. ఎముకలు కోరికే చలిలో ఒక బండరాయి మీద ఒంటి కాలుపై నిలబడ్డాడు. మొదట 1000 సంవత్సరాలు కేవలం పండ్లు తిని తపస్సు చేశాడు. తర్వాత 1000 సంవత్సరాలు ఆహారం మానేసి కేవలం చెట్టు నుండి రాలిన ఎండు ఆకులు మాత్రమే తిని ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. మరికొన్ని వందల ఏళ్ళు గడిచాయి. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ శివధ్యానంలో శిలలా మారిపోయాడు. ఆయన శరీరం మీద పుట్టలు పెరిగాయి, చర్మం ఎముకలకు అతుక్కుపోయింది. కానీ మనసులో మాత్రం ఆ పరమ పవిత్రమైన శివనామం ఆగలేదు. ఆ తపస్సు వేడికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత భయంకరమైన వెలుగు?
ఎవరు అంత ఘోరంగా తపస్సు చేస్తున్నారు? దేనికోసం? బహుశా నా ఇంద్ర పదవి కోసం కాదు కదా? ఇక ఆ పరమేశ్వరుడు ఆగలేకపోయాడు. తన భక్తుని కష్టాన్ని చూడలేక పార్వతీ సమేతుడై సాక్షాత్తు ఆ ఆది దంపతులు శిలాదుని ముందు ప్రత్యక్షమయ్యారు. శివుని దర్శనంతో శిలాదుని అలసట మాయమైంది. శరీరం నవ యవ్వనంగా మారింది. శివుడు చిరునవ్వుతో, శిలాద, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. శిలాదుడి చేతులు జోడించి, ఓ దేవాది దేవ, నాకు ఏ స్వర్గభోగాలు వద్దు. నా పితృదేవతల విముక్తి కోసం నాకు ఒక కొడుకు కావాలి. కానీ స్వామి, నాకు పుట్టబోయే బిడ్డ అయోనిజుడై ఉండాలి. తల్లి గర్భం నుంచి పుట్టకూడదు. ఆ బిడ్డకు మృత్యువే ఉండకూడదు. అమరుడై ఉండాలి అని వేడుకున్నాడు. ఆ కోరిక వినగానే దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇది సృష్టి విరుద్ధం కదా అని ఆ పరమశివుడు నవ్వి ఇలా అన్నాడు. శిలాద, సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. బ్రహ్మ కూడా దీన్ని మార్చలేడు. కానీ నీ భక్తి నన్ను కట్టిపడేసింది. ఈ సృష్టిలో మరణం లేనివాడిని, మృత్యుంజయుడును, కాలానికే అతీతుడును నేనొక్కడినే. కాబట్టి నేనే నీకు కొడుకుగా పుడతాను. ఆ మాట వినగానే శిలాదుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. స్వామి, నువ్వే నా బిడ్డగా వస్తావా? ఇంతకంటే భాగ్యం ఏముంది తండ్రి అన్నాడు. శివుడు, అవును శిలాద, నువ్వు వెంటనే ఆశ్రమానికి వెళ్ళు, యజ్ఞం చేయి. యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా నేను నీకు దొరుకుతాను అని చెప్పి మాయమయ్యాడు. శిలాదుడు తన ఆశ్రమానికి చేరుకున్నాడు. యజ్ఞవాటిక నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఒక పవిత్రమైన ముహూర్తాన బంగారు నాగలిని చేతబోని హరహర మహాదేవ్ అంటూ భూమిని దున్నడం మొదలుపెట్టాడు. శిలాదుని ప్రతి అడుగు ఉత్కంఠంగా సాగుతోంది. ఆకాశంలో దేవతలందరూ ఆతృతగా చూస్తున్నారు. ఆ మహాదేవుడు ఎలా రాబోతున్నాడా అని. భూమిని చీల్చుకుంటూ నాగలి ముందుకు సాగుతోంది. హఠాత్తుగా ఒక లోహాన్ని ఢీకొట్టిన భారీ శబ్దం. భూమి లోపల నాగలికి ఏదో గట్టి వస్తువు తగిలింది. భూమి కంపించింది. శిలాదుడు ఆగి వణుకుతున్న చేతులతో ఆ మట్టిని తొలగించాడు. అక్కడ భూగర్భంలో రత్నాలతో పొదగబడి ఉన్న ఒక తేజవంతమైన పీఠిక కనిపించింది. దాని నుండి వెలువడుతున్న కాంతి సాక్షాత్ సూర్యకాంతినే మించిపోయింది. శిలాదుడు ఆ పెట్టె మూతను నెమ్మదిగా తెరిచాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు. ఆ వెలుగు తగ్గిన తర్వాత లోపల కనిపించిన దృశ్యం చూసి శిలాదుడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. ఆ పీటలో తామర రేకుల మధ్య ఒక పసిబిడ్డ నవ్వుతూ కనిపించాడు. కానీ అందులో ఉన్నది సామాన్య శిశువు కాదు. ఆ పసిబిడ్డ నుదుటిన అగ్నినేత్రం, మూడవ కన్ను ప్రకాశిస్తుంది. ఆ శిశువుకు 2 చేతులు కాదు, 4 చేతులు ఉన్నాయి. ఆ శిశువు చేతుల్లో చిన్న త్రిశూలం, దమరుకం కూడా ఉన్నాయి. మెడలో రుద్రాక్షమాలలు, శరీరం నిండా పవిత్రమైన విభూతి ధరించి ఉన్నాడు. సాక్షాత్ కైలాసవాసుడే తన అనంతమైన శక్తిని ఒక పసిబిడ్డ రూపంలో కుదించుకొని అయోనిజుడిగా స్వయంభవుగా అక్కడ సాక్షాత్కరించాడు. ఆయనే శ్రీ నందీశ్వరుడు. నంది అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడని అర్థం. తల్లి లేకుండా, మరణం లేకుండా అవతరించిన ఆ దివ్య శిశువుని చూసి శిలాదుడు తన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ పసిబిడ్డను ఎత్తుకోగానే సాధారణ రూపంలోకి మారాడు. తండ్రి ఆనందం కోసం ఆ పరమాత్మ తన దివ్య రూపాన్ని దాచుకొని ఒక అందమైన సాధారణ బాలుడిగా మారిపోయాడు. శిలాదుని ఇంత పండగ వాతావరణం నెలకొంది. తన వంశాన్ని ఉద్ధరించేవాడొచ్చాడని, ఇక తన పూర్వీకులకు నరక బాధ తప్పిందని శిలాదుడు సంబరపడ్డాడు. కానీ విధి రాసిన రాతను ఎవరూ ఊహించలేరు. అమరుడైన చావులేని కొడుకు కావాలని శిలాదుడు అడిగితే శివుడు ఎందుకు ఇలాంటి మలుపు తిప్పాడు? ఆ పసిబిడ్డకు 7 ఏళ్లు వచ్చేసరికి ఏం జరిగింది? సాక్షాత్తు శివుడి అంశతో పుట్టిన నందీశ్వరుడి జాతకంలో అల్పాయుస్సు, చిన్న వయసులోనే మరణం ఎందుకు రాసి ఉంది? ఆ 7 ఏళ్ల బాలుడు సాక్షాత్తు యమధర్మరాజును ఎలా ఎదిరించాడు? నందీశ్వరుడు మృత్యుంజయుడిగా మారిన ఆ ఘట్టాన్ని మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి.